హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టీరియస్ వరల్డ్ తెలుగు. మన హార్డ్ టైమ్స్లో ప్రపంచం మొత్తం మనల్ని వదిలేసినా సరే తల్లిదండ్రులు మాత్రం ఒంటరిగా వదిలి ఎక్కడికి పోరు. ఇది నిజమే అయినప్పటికీ ఇప్పుడు నేను చెప్పబోయే తల్లిదండ్రులు మాత్రం ఇందుకు అతీతమనే చెప్పుకోవాలి. ఈ ఇన్సిడెంట్ గురించి మీరు మొత్తం కనుక వింటే ఇది నిజంగా జరిగిందేనా, లేదా ఈ అమ్మాయి ఏదైనా మిస్టరీ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుందా అని కూడా అనిపించవచ్చు. ఇంకొందరికి ఇది నిజం కాకపోతే బాగున్ను, ఇలాంటి తల్లిదండ్రులు నిజంగా లేకపోతే బాగున్ను అని కూడా బాధ అనిపించవచ్చు. జనవరి 4, 2022 ఎర్లీ మార్నింగ్ 2:20 ఎమర్జెన్సీ నంబర్కు క్లే అండ్ షీలా ఫ్లెచర్ అనే దంపతుల నుంచి కాల్ వచ్చింది. మా 36 ఏళ్ల కుమార్తె అయిన లేసీ ఫ్లెచర్ మా ఇంటిలోని సోఫాలో చనిపోయి పడుందని వాళ్ళు చెప్పారు. దీంతో ఆ అమ్మాయి మృతదేహాన్ని పరిశీలించడానికి ఒక పోలీస్, ఒక డాక్టర్ క్లే అండ్ షీలా ఇంటికి బయలుదేరి వెళ్లారు. పోలీస్ డోర్ నాక్ చేయగా షీలా వచ్చి డోర్ ఓపెన్ చేసింది. డోర్ ఓపెన్ చేయగానే ఇంటిలోంచి చాలా భయంకరమైన దుర్వాసన వచ్చింది. లోపలికి వెళ్ళిన పోలీస్ అండ్ డాక్టర్స్ లేసీ మృతదేహాన్ని చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే లేసీ చనిపోయి మహా అయితే కొన్ని గంటలే అయ్యుంటుంది. కానీ లేసీ మృతదేహం మాత్రం చాలా ఘోరంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కుళ్ళిపోయింది. వంటి నిండా గాయాలు, పుండ్లు ఉన్నాయి. శరీరం అంతా పురుగులు, చివరికి తలలో కూడా పురుగులే. ఒంటి మీద సరిగ్గా బట్టలు కూడా లేవు. తన ఒంటి నిండా మలం. లేసి చేతి వేళ్లలోనూ చివరి రంధ్రాల్లో కూడా మలం పేరుకుపోయింది. ఆమె శరీరాన్ని బ్రతికుండగానే ఎలుకలు కొరికేశాయి. తనని పట్టించుకునే వాళ్ళు లేకనే తను చనిపోయిందని డాక్టర్ అండ్ పోలీస్కు క్లియర్గా అర్థమైంది. అసలు ఎవరి లేసి, ఎందుకు ఆమెకి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందో చూడాలంటే మీరు ఈ ఇన్సిడెంట్ గురించి క్లియర్గా తెలుసుకోవాలి. లేసీ ఫ్లెచర్ అనే మహిళ నవంబర్ 25, 1985న క్లే ఫ్లెచర్ అండ్ షీలా ఫ్లెచర్ అనే దంపతులకు జన్మించింది. ఈ జంటకు లేసీ ఏకైక కుమార్తె. వీరంతా లూసియానాలోని స్లోటర్ అనే విలేజ్లో నివసిస్తూ ఉన్నారు. లేసీ తల్లిదండ్రులైన షీలా మరియు క్లేలు ఎక్కువగా ట్రిప్స్ అండ్ పార్టీస్ అని తిరుగుతూ ఉండేవాళ్ళు. ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇక లేసీ దగ్గరకు వస్తే చిన్న వయసు నుంచి లేసీ చాలా యాక్టివ్గా ఉండేది. తనకు స్పోర్ట్స్లో చాలా మంచి ఇంట్రెస్ట్ ఉండేదని తన నైబర్స్తో పాటు లేసీ స్కూల్ ఫ్రెండ్స్ కూడా చెప్పుకొచ్చారు. లేసీకి 14 ఏళ్ళు ఉన్నప్పుడు యాటిస్టిక్ అనే ప్రాబ్లంతో బాధపడడం స్టార్ట్ చేసింది. యాటిస్టిక్ అంటే ఎవరితోనూ కలవలేకపోవడం, ఒంటరితనాన్ని ఇష్టపడడం. ఇదొక మెంటల్ ప్రాబ్లం అనే చెప్పుకోవచ్చు. దీనివల్ల లేసీని తోటి విద్యార్థులు ఏడిపించడం స్టార్ట్ చేశారు. దీంతో క్లే అండ్ షీలాలు హోమ్ స్కూలింగ్ పేరుతో లేసీని స్కూల్ మాన్పించేశారు. దీని గురించి క్లే అండ్ షీలా ఎవరికి పెద్దగా చెప్పుకొచ్చే వాళ్ళు కాదట. ఇక అప్పటి నుంచి లేసీ ఇంటికి పరిమితం కావడం వల్ల తన మెంటల్ హెల్త్ ఇంకా పాడైంది. ఇలాంటి వాళ్ళకి ఎవరైనా పర్సనల్ కేర్ టేకర్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే లేసీ మదర్ అండ్ ఫాదర్ ఎప్పుడూ వారి పనుల్లో బిజీగా ఉండటం వల్ల. కానీ లేసీ పేరెంట్స్ మాత్రం లేసీ కోసం ఎలాంటి కేర్ టేకర్ను పెట్టుకోలేదు. దీంతో లేసీకి ఒంటరితనం మరింత అలవాటైపోయింది. లేసీకి నైబర్ అయిన రాబర్ట్ అనే పర్సన్ లేసీకి 20 ఏళ్ల వయసున్నప్పుడు తమ ఇంటికి పక్కనున్న ఒక పిల్లాడితో ఆడుకోవడానికి వస్తుండేదని, ఆ టైంలో లేసీ చాలా డిఫరెంట్గా కనిపించేదని చెప్పాడు. తన ఏజ్ వాళ్ళందరూ పార్టీస్, ఫ్రెండ్స్ అంటూ తిరుగుతుంటే లేసీ మాత్రం ఒంటరిగా ఉండటానికి ఇష్టపడేది. చిన్న పిల్లలు చూసే డిజ్నీ స్టోరీస్ను చాలా ఇంట్రెస్టింగ్గా చూసేదని చెప్పుకొచ్చారు. కొంతకాలానికి లేసీ తన నైబర్ బ్రదర్తో ఆడుకోవడానికి కూడా వెళ్ళడం మానేసింది. దీంతో చుట్టుపక్కల వాళ్ళంతా లేసీ స్టడీస్ కోసం ఎక్కడికైనా వెళ్ళిందేమో అని భావించారు. మే 2017న రాబర్ట్ లేసీ ఫాదర్ అయిన క్లేతో లేసీ ఇప్పుడు ఎక్కడుంది, ఎలా ఉంది, ఏం చేస్తుంది అంటూ ఏవేవో క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశాడు. తను బాగానే ఉందని, తను ఇంకా మా ఇంట్లోనే ఉందని చెప్పుకొచ్చి త్వరగా టాపిక్ డైవర్ట్ చేసేశాడు క్లే. రాబర్ట్కు అప్పుడే ఒక డౌట్ వచ్చింది. అదేంటంటే తన ఇంట్లోనే ఉంటే కనీసం చుట్టుపక్కల వాళ్ళకి ఏదో ఒక టైంలో కనిపించాలి కదా అని. కానీ అప్పుడు అది ఆయన అంత సీరియస్గా తీసుకోలేదు. ఒకవేళ రాబర్ట్ ఆ రోజు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఆలోచించుంటే లేసీ ఇవాళ బ్రతికుండేదేమో. లేసీకి 24 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి లేసీ మెంటల్ హెల్త్ ఇంకా పాడైపోయి దానివల్ల తను ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితికి చేరుకుంది. తర్వాత తను సోఫాకే పరిమితం అయిపోయింది. లేసీకి ఆకలి వేస్తుంది, కానీ తనకు ఎవరైనా ఫుడ్ తెచ్చి తినిపిస్తే మాత్రమే తినగలదు. తనకు మోషన్ వచ్చినా, యూరిన్ వచ్చినా కూడా తన నోరు తెరిచి కూడా చెప్పలేదు. తనని ఒక పొజిషన్లో పడుకోబెడితే తిరిగి మళ్ళీ వేరొక పొజిషన్లో పడుకోబెట్టాలి. అంతేకాని లేసీ తనంతట తాను తిరిగి పడుకోలేదు.
తన నోటి నుంచి ఒక చిన్న మాట కానీ సైగ కానీ చేయలేదు. నిజం చెప్పాలంటే లేసి పరిస్థితి చిన్న పిల్లల కన్నా ఘోరంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే పిల్లలు కనీసం ఏడుపు ద్వారా అయినా తమ బాధను వ్యక్తం చేస్తారు. కానీ ఇక్కడ లేసి అది కూడా చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా లేసిని తన తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఎవ్రీ వీకెండ్ టూర్కి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు వచ్చేంత వరకు ఆమె అలానే ఆకలితో అలమటిస్తూ ఉండేది. ఇలా 12 ఏళ్ళుగా లేసి ఆ సోఫాకే పరిమితం అయిపోయింది. తనకు ఫుడ్ సరిగ్గా పెట్టేవాళ్ళు కాదు. తన యూరిన్కి వెళ్ళినా మోషన్కి వెళ్ళినా క్లీన్ చేసేవాళ్ళు కూడా కాదు. తన ఉండే సోఫా తప్పించి మిగిలిన ఇల్లంతా కూడా ఎంతో నీట్గా ఉంచుకునేవాళ్ళు. ఇలా లేసి ఒకే పొజిషన్లో ఎన్నో ఏళ్లుగా అదే సోఫాలో పడుకోవడం వల్ల సోఫాకు ఆనుకుని ఉన్న తన చర్మం కరిగి సోఫాలో కలిసిపోవడం స్టార్ట్ అయింది. తన ఒంటిలో పుండ్లు ఏర్పడి పురుగులు పట్టేశాయి. సోఫా కింద ఉన్న ఎలుకలు లేసి చర్మాన్ని కొరకటం స్టార్ట్ చేశాయి. ఈ పెయిన్ తట్టుకోలేని లేసి సోఫా నుంచి తనంతట తాను లేవడానికి ప్రయత్నించిన ఆనవాళ్ళు కూడా అక్కడున్నాయని పోలీసులు చెప్పారు. కానీ తనకి సరిగ్గా ఫుడ్ లేకపోవడం వల్ల తన ఎముకలు కండరాలు వీక్ అయ్యి తను అక్కడి నుంచి లేవలేకపోయింది. మెల్లిగా లేసి ఎముకలు కూడా కుళ్ళిపోవడం స్టార్ట్ చేశాయి. దీనితో పాటు లేసీకి భయంకరమైన చర్మ వ్యాధులు కూడా వచ్చేసాయి. ఇదిలా ఉండగా ఇవేమీ పట్టించుకుని లేసి తల్లిదండ్రులు ఆ వీకెండ్ కూడా ఎక్కడికో ట్రిప్ వెళ్లారు. పాపం ఆకలి వేసిన లేసి తన ఆకలిని తీర్చుకునేందుకు తన నోటికి అందిన సోఫా పార్ట్స్ను తినడం స్టార్ట్ చేసిందని తన పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలింది. అంటే తన కడుపులో సోఫా పార్ట్స్ ఉన్నాయి. ఇంటికి తిరిగొచ్చిన షీలా అండ్ క్లేలకు లేసి చనిపోయిందని తెలియటంతో ఈ విషయాన్ని పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. లేసీను అలా చూసిన డాక్టర్ అండ్ పోలీస్ బాధతో వారం రోజుల పాటు ఏం తినలేకపోయారట. అంటే ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించిందో మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కానీ లేసీ తల్లిదండ్రులు మాత్రం లేసీ ఇష్ట ప్రకారమే తను అలా పడుకుందని, ఇందులో మా తప్పేం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇక లేసీ చుట్టుపక్కల వాళ్ళు కూడా లేసీని అలా చూసి చాలా బాధపడ్డారట. ఇంటిలో ఇంత ఘోరం జరుగుతున్నా మేము తెలుసుకోలేకపోయామే అని. మే 2022న క్లే అండ్ షీలాలను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు ఫైల్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కదల్లేని పరిస్థితుల్లో ఉన్న కూతురిని నిర్లక్ష్యం చేసి బ్రతికుండగానే నరకం చూపించి చంపినందుకు వారికి మార్చి 20, 2024న 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. దీనిని జీవిత ఖైదుగా మార్చేందుకు లాయర్స్ ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఇలాంటి వాళ్ళ గురించి వింటుంటే ఎంతో బాధ అనిపిస్తూ ఉంది. ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా అని మీకు డౌట్ వస్తూ ఉంది కదా. నాకు కూడా అలానే అనిపించింది ఫస్ట్ టైం ఈ ఇన్సిడెంట్ గురించి తెలుసుకున్నప్పుడు. ఇంకెవరికి ఇలాంటి పేరెంట్స్ ఉండకూడదని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నాను. మీకు కనుక మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.